బ్రతికి ఉన్న మనిషి చనిపోయాడంటూ కూడా అధికారులు నిర్లక్ష్యంగా చేయడంతో కూడా అతనికి రావాల్సిన రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా రుణం మాఫీ కాలేదు. నేను ఎందుకు రావట్లేదు అని కూడా గత 4-5 సార్లు కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏడీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మాత్రము నువ్వు డెత్ అయి ఉన్నావు కాబట్టి అందుకే నీకు రావట్లేదు అని కూడా అందులో డేటా వస్తుందని చెప్పడంతో ఒకసారిగా కంగుతున్న అతను కూడా ఏదైతే నల్గొండ కలెక్టరేట్కు చేరుకొని కూడా నల్గొండ కలెక్టర్ కూడా వినతి పత్రము అందజేయడానికి కూడా వచ్చాడు. ఎందుకు ఆయనకు ఏమని వస్తుందని తదితర అంశాలను ప్రస్తుతం మనతో అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఏ ఊరు, ఏమైంది నీకు? సార్ నాది నల్లగొండ జిల్లా శాలిగవరం మండలం ఊట్కూరు గ్రామం. కనీసం ఇది రుణమాఫీ ఎందుకు రావట్లేదని గత 4-5 నెలలుగా తిరిగి చూడంగా 7వ ఆఫీస్ కాడికి వచ్చినండి. అన్నీ పట్టుకొని క్లియర్గా అన్ని వస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్నీ తీసుకొని వస్తే నువ్వు డెత్ అయిన దాంట్లో చూపిస్తుందండి, మీ పై వాళ్ళకి అధికారులు ఏమంటే కేసు పెట్టుకోవచ్చు, దీన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు అని నాకు చెప్పారండి. దీన్ని ఎంక్వైరీ చేసుకుంటా కలెక్టర్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. చాలా బాధపడ్డా సార్ ఈ విషయం. అయితే బతికి ఉండంగా డెత్ ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేసి నేను శాలిగవరం మండలం ఆఫీస్ కూడా పోయినా, అక్కడ కూడా ఎంక్వైరీ చేసిన, అందరు కలిసి అడుగొచ్చిన. నువ్వు అధికారులను చెప్పావా సార్ నేను ఆల్రెడీ బతికే ఉన్నా కదా, నన్ను ఇలా డెత్ అని చెప్తున్నారు, ఇలా జరిగింది, మరి ఏంటి చర్యలు ఎట్లా ఉంటాయని అధికారులను అడిగినా సార్. అట్లా కూడా అడిగినా, బ్యాంకులో కూడా అడిగినా, ఏడీఓ ఆఫీసులో కూడా అడిగినా, మేమేం చేయలేము సార్, మీది మీరు పైన చూసుకోవాలని చెప్పారు. దానివల్ల ఎక్కడ ఎంక్వైరీ ఎక్కడ పోవాలో అర్థం కాక కలెక్టర్ని కలుద్దామని కలెక్టర్ అడుగు రావడం జరిగింది. కలెక్టర్ కలవలేదు సార్, ఇప్పుడు పోయి కలుస్తాం, సార్ని కలుస్తాం. రైట్, మొత్తంగా ఇది మొత్తం పరిస్థితి. బతికున్న వ్యక్తి కూడా చనిపోయాడని కూడా ఆ రికార్డులో ఉండడం క్రమంలో కూడా బ్యాంకులకు రావాల్సిన ఏదైతే రైతు బంధుకు సంబంధించిన రుణమాఫీ కూడా కాలేకపోవడంతో కూడా అతను ఒకసారి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా అధికారులు మాత్రం నువ్వు చనిపోయి ఉన్నావు కదా అందుకనే రాలేదని చెప్పిన పరిస్థితి. ఒకసారిగా కంగుతున్న వ్యక్తి నేను ఆల్రెడీ బతికే ఉన్నాను, బతికి ఉన్నాక కూడా నన్ను ఎందుకు ఇట్లా మీరు చనిపోయారని కూడా చేస్తున్నాను కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా వినతి పత్రం అందజేయడానికి కూడా వచ్చి ఆయన బాధను వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.